సో అక్కడ చైర్ పైన ఆమె కూర్చొని ఉంటే ఇక్కడ హ్యామర్ కూడా ఉంది. ఈ స్టవ్ పక్కన ఇక్కడ సింక్ ఉంది, సింక్ దగ్గర హ్యామర్ ఉంది. ఆ హ్యామర్తో అంటే సుత్తెతో ఆమె తలపైన కొట్టి చంపినట్టు కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ స్కూల్లో మంచిగా ఉంటుండే అన్న, అప్పుడప్పుడు లవర్స్ తోని వాళ్ళందరితో తిరుగుతుండే. అంటే ఆమెకు అప్పుడే లవ్ ఉందా? ఏ క్లాస్ లో? 9th క్లాస్ లో. 9th క్లాస్లో ఉండే. అమ్మాయికి ఫాదర్ లేకపోయినా ఈమె చాలా కష్టపడి అంటే ఇద్దరు పిల్లల్ని పెంచినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే కాలనీ వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. సో ఈ బిల్డింగ్కి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వల్ల, సో అక్కడ మీకు సీసీ కెమెరా కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియా అది ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఈ విజువల్స్ అందులో రికార్డ్ అయినాయి. సో వాళ్ళు లోపలికి 5:40కి ఏమో ఎంట్రీ ఇచ్చారంట, 7:40కి బయటికి వెళ్ళిపోయారంట. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ చిన్న కూతురు చెప్పింది కదా వీడియోలలో, అంటే అమ్మ చనిపోలేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చి చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి మళ్ళీ 7:40కి మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చి సో ఆమెను హ్యామర్తో కొట్టి చంపారు అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి చూద్దాం. సో లోపల ఇది ఒక విండో ఉంది ఇక్కడ నుంచి. సో ఇది కిచెన్ అనుకుంటా, నాకు తెలిసి కిచెన్లోనే ఆమెను చంపారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి కూడా ఒక విండో ఉంది, ఇక్కడ నుంచి మనం విజువల్స్ చూద్దాం, వచ్చేయండి. సో అంటే ఇక్కడ నుంచి క్లియర్గా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ చైర్ పైన ఆమె కూర్చొని ఉంటే ఇక్కడ హ్యామర్ కూడా ఉంది. ఈ స్టవ్ పక్కన ఇక్కడ సింక్ ఉంది, సింక్ దగ్గర హ్యామర్ ఉంది. ఆ హ్యామర్తో అంటే సుత్తెతో ఆమె తలపైన కొట్టి చంపినట్టు కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ హ్యామర్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ సింక్ దగ్గర హ్యామర్ ఉంది, అక్కడ చైర్ ఉంది. చైర్ పైన కూర్చున్నప్పుడు చున్నీతో ఆమెను అంటే కనిపించకుండా మనుషులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కనిపించకుండా ఆమెకు ముసుగులాగా వేసేసి హ్యామర్తో కొట్టినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా కింద మొత్తం రక్తం మొత్తం పడి ఉంటే అది మొత్తం పోలీస్ వాళ్ళు క్లీన్ చేశారు అన్నట్టు మనకు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. చూడండి మీరు, అక్కడ కుర్చీ అట్లాగే ఉంది, ఇక్కడ హ్యామర్ అట్లాగే ఉంది. అంటే హ్యామర్తో కొట్టి చంపారు అన్నట్టు మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక విండో ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం చూద్దాం, వచ్చేయండి. సో అంటే ఈ విండో నుంచి మనకు విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అంటే సింగిల్ పేరెంట్ అయినా అంటే వాళ్ళ అమ్మాయికి ఫాదర్ లేకపోయినా ఈమె చాలా కష్టపడి అంటే ఇద్దరు పిల్లల్ని పెంచినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో అంటే వాళ్ళ ఇంట్లోకి అంటే వాళ్ళకి ఏది తక్కువ కాకుండా అంటే ఇక్కడికి వచ్చి ఓన్లీ 8 months అవుతున్నా. సో ఈమె కళాకారిణి కాబట్టి సో కళాకారులకు సంబంధించిన ఒక దాంట్లో తనకు జాబ్ ఉంది. దాంట్లో పనిచేస్తూ అంటే పిల్లలకి ఏది తక్కువ కాకుండా ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ అంటే వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ పిల్లలకి ఏం కావాలి సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో పిల్లలు తినడానికి అక్కడ లడ్డూలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇంత బాగా చూసుకున్న తల్లిని సో అంటే ఎట్లా చంపాలనిపించిందో ఆ కూతురికి నాకు అర్థం కావట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి కని పెంచి ఇంత పెద్దగా వేసినాక కూడా చంపేటప్పుడు అంటే మైండ్లోకి ఒక్కసారి కూడా రాలేదా? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ ఇంత బాగా నన్ను చూసుకుంది, అంటే స్కూల్కి ఇట్లా రెడీ చేస్తుండే, చిన్నప్పటి నుంచి ఇట్లా చూసుకుంది, మనకు కావాల్సింది పెట్టింది అని చెప్పేసి ఎందుకు గుర్తుకు రాలేదో ఆమెకు మనకు అర్థం కావట్లేదు. అంటే ఆమె లవ్ చేసిన అబ్బాయిని లవ్ అనల్లా లేకుంటే లస్ట్ అనల్లా మనకే అర్థం కావట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మొత్తం అంటే 5th క్లాస్లో 4th క్లాస్లో లవ్ అది ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసి మొత్తం పిచ్చి తిరగడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళ భవిష్యత్తు కూడా చాలామంది ఖరాబ్ చేసుకునేటట్టు ఉన్నారు నాకు తెలిసి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మైనర్లు అయినా కానీ ముగ్గురికి అంటే అంజలి కూతురికి అదేవిధంగా ఎవరైతే ఆ శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఎవరైతే ఉన్నారో మైనర్లు వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చూసిన వాళ్ళకు చాలామందికి అంటే అదొక కనువింపు అవుతుంది. అంటే రేపు పొద్దున ఇట్లా మనం తప్పు చేస్తే మనకు కూడా ఇట్లాంటి శిక్షలు పడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో మీరు చూడండి ఇక్కడ మొత్తం చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నారు. సో తేజస్విని అంటే అంజలిని అయితే ఎవరైతే చంపిరో అంటే కన్న తల్లిని చంపిన కూతురు ఉంది కదా, వాళ్ళ కూతురు క్లాస్మేట్స్ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళ ఫేస్ చూపించొద్దని చెప్పి మనం చూపించట్లే, ఎందుకంటే వాళ్ళు కూడా వద్దన్నా ఇంట్లో వాళ్ళు తిడతారు అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ ఫేసులు చూపించకుండా అసలు క్లాస్లో ఎట్లా ఉంటుండే, వీళ్ళతో ఎట్లా మాట్లాడుతుండేనో మనం ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ అన్న, నీ పేరు? ఆదిత్య. సో అంటే మీ క్లాస్మేట్ టైమే? ఓకే.
2 months బ్యాక్ స్కూల్కి రాలే. అయితే స్కూల్లో తీసి ఇచ్చిర్రు, వేరే స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది. 9th కూర్చుంటా అని చెప్పి 9th కూర్చుంది. తర్వాత ఇట్లా అయింది. అంటే ఎట్లా ఉంటుండే స్కూల్లో మంచిగా ఉంటుండే అన్న. అప్పుడప్పుడు లవర్స్తోని వాళ్ళందరితో తిరుగుతుండే. అంటే ఆమెకు అప్పుడే లవ్ ఉందా? ఏ క్లాస్లో? 9th క్లాస్లో. 9th క్లాస్లో ఉండే. ఓకే, అంటే వేరే వాళ్ళని లవ్ చేసింది అప్పుడే? అప్పుడే ఈ పర్సన్ కాకుండా. ఓకే, అంటే అప్పుడే ఈమెకు చెడు అలవాట్లు ఉన్నాయి. ఓకే, అంటే నీతో ఏమైనా మాట్లాడుతుండేనా? మాట్లాడుతున్నాను, మంచిగానే మాట్లాడుతుండే. తిన్నావా లేదా అవన్నీ మంచిగా మాట్లాడుతుండే. సో అంటే మీ ఇల్లు ఎక్కడిక్కడ? మా ఇల్లు అక్కడ ఎస్సీ మోడల్ స్కూల్ కాడ. ఓకే, మీ స్కూల్ పేరు ఏం పేరు? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. నీ 10th అయిపోయిందా? అయిపోయిందన్న. సో పాసా? పాస్. ఇప్పుడు 2 పోయినాయి. 2 పోయినాయి. ఏమేమి పోయినాయి? మ్యాథ్స్ ఫిజిక్స్. 2 పోయినాయి. సో మళ్ళీ రాయాలేమో? రాసిన బిడ్డి. రాసినావు, వస్తాయా మరి? రిజల్ట్స్ వస్తాయి పక్క. సో ఈమె ఫెయిల్ అయిందా పాస్ అయిందా తెలియదు అన్న. మనం మా స్కూల్ కాదు కదా. 9th మీ క్లాస్ లో చదివి, అంటే మీ స్కూల్లో చదివింది, దాని తర్వాత ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఈమె 10th పంపించకుండా టీసీ ఇస్తే వెళ్ళిపోయింది. మీ అన్నలా వాళ్ళు? కాదు, ఫ్రెండ్సా వేరు వీళ్ళకి? వాళ్ళు వేయటోళ్ళు. కానీ అంత పెద్దగా ఉన్నారు కదా వాళ్ళు? ఫ్రెండ్సే అన్న. మీ ఫ్రెండ్సేనా? ఓకే, ఈ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినావా? ఎప్పుడు రాలే అన్న. ఎప్పుడు రాలే. సో ఈమెకైతే తిరుగుతుండే, ఇన్నే ఉంటుండే. ఉయ్యాల పైన అన్ని ఊగుతుండే. ఉయ్యాలు ఉంటుండే? ఇదిగో. ఓకే, ఈ ఉయ్యాల పైన ఊగుతుండే ఇక్కడ? ఓకే, సో అంటే చూసుకుంటూ వెళ్తుండే మీరు? ఇట్లా పోతుండే మేము అప్పుడప్పుడు. ఓకే, సో స్కూల్ 9th క్లాస్లోనే లవ్ మెయింటైన్ చేసింది మేము. ఓకే, ఆమె లవర్ పేరు ఏం పేరు అప్పుడు? తెలియదు అన్న, మాకు తెలియదు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం కిచెన్లో మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ హాల్లో కూడా ఇక్కడ మనకు గ్రీన్ కర్టన్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఇల్లు ఎవరికి కనిపించకుండా, ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా పోలీసులే ఈ కర్టన్ కట్టినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉయ్యాల ఉంటుండే. ఇక్కడ ఈ ఉయ్యాలలోనే అంజలి గారు ఇక్కడే కూర్చొని తినడం కానీ, బ్రష్ చేయడం కానీ, పిల్లలకి జడలు వేయడం, స్కూల్కి రెడీ చేయడం, మొత్తం ఇక్కడ ఈ ఉయ్యాలలో కూర్చొని ఆమె రెడీ చేస్తుండే అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం హాల్ లోపలికి చూసుకుంటే ఇది వచ్చేసి హాల్. బెడ్ మీకు కనిపిస్తుంది. సో హాల్లోనే బెడ్ ఉంది. అంటే వీళ్ళకి 2 రూమ్స్ ఉన్నాయి, ఒకటి కిచెన్, ఒకటి హాలు. ఇందులోనే వాళ్ళు జీవనం కొనసాగిస్తుండే. సో ఆమెకు వచ్చిన అవార్డ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో అక్కడ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అనేది కూడా ఆమెకు రావడం జరిగింది. దాంతోపాటు అక్కడ చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆమె కళాకారిణి కాబట్టి ధూమ్ధాము కార్యక్రమాలు, డప్పులు, ఇవన్నీ అంటే కళాకారుల బృందం. అంటే తెలంగాణ కోసం ఉద్యమకారులు చాలామంది పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఈమె కూడా పోరాటాలు చేసింది కాబట్టి సో ఆమెకు చాలా అవార్డులు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కట్టిన ఉయ్యాల కూడా తీసేసి పోలీస్ వాళ్ళు లోపల కిందేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో నాకు తెలిసి ఆ బ్యాగ్స్ అంజలి గారి బ్యాగ్స్ అయి ఉంటాయి. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బ్యాగ్స్ తీసుకొని వెళ్తుండే. సో సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ వీళ్ళది. సో వీళ్ళు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఇస్తుండే. ఇది వాళ్ళ లోపలికి వెళ్ళేది. సో ఇది ఒక హాలు, దాని తర్వాత ఒక కిచెన్. ఈ 2 రూమ్లలో వాళ్ళు జీవిస్తుండే అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడే ఆమె ఆడుకుంటుండే. అంటే ఉయ్యాలలో కూర్చొని ఇక్కడ కూర్చుంటుండే. ఆమె ఏమైనా పనులు చేయాలనుకుంటే ఇక్కడ కూర్చొని చేస్తుండే అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ చెప్పులు కూడా అంజలి గారి అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు రికార్డ్ అయ్యారు కాబట్టి పోలీస్ వాళ్ళకి చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. చిన్న పాపను మాత్రం నువ్వు కదలకుండా కూర్చో అని చెప్పేసి ఇక్కడ కూర్చోపెట్టినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ సీసీటీవీలో రికార్డ్ అయినట్టు కూడా చెప్తున్నారు ఇక్కడ మనుషులు చాలామంది. సో చాలామంది మాట్లాడుతున్నారు ఆమె ఎట్లాంటిదైనా కానీ పిల్లల్ని సింగిల్ మదర్గా పెంచడం చాలా కష్టం. అయినా ఆమె అంతగానం కష్టపడి వాళ్ళకు పెంచడం జరిగింది. అయినా కానీ ఆ కన్న కూతురికి సో కొంచెం అయినా కానీ అసలు కనికరం లేకుండా తల్లిని ఎట్లా చంపుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున మా పిల్లలు ఏం నేర్చుకుంటారో దీనివల్ల, ఈ వీడియోలు చూడడం వల్ల అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా మటుకు చాలా బూత్ వీడియోలు అవి ఇవి రావడం జరుగుతుంది. వాటి వల్ల కూడా పిల్లలు చాలా చెడిపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ అవన్నిటిని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు.